నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6. ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఓకేనా? దాంట్లో షో దట్ ది సర్కిల్స్ x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0 and x square plus y square plus 6x plus 18y plus 26 is equal to 0 touch each other touch each other. Also find point of contact and common tangent at this point of contact and common tangent at this point of contact okay. So that the circles x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0, x square plus y square 6x plus 18y plus 26 is equal to 0 touch each other and find the point of contact and common tangent at this point of contact. Okay. Solution lo okay, given equations of circles are ఫస్ట్ దాన్ని S1 అనుకోండి. S1 అంటే x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 అండ్ S2 ఈజ్ ఈక్వల్ టు S డాష్ అనుకోవచ్చు. దీన్ని S అనుకుని దీన్ని S డాష్ అనుకోవచ్చు, లేదంటే S1 S2 అనుకోవచ్చు, నో ప్రాబ్లం. ఎలాగనుకున్నా అవి జస్ట్ ఫర్ నేమ్స్ అంతే. x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 18 ప్లస్ 26. ఓకేనా? ఇవి ఈ రెండు సర్కిల్స్. అయితే అవి టచ్ అవుతున్నాయో లేదా, సో దట్ టచ్ ఈచ్ అదర్, రెండు సర్కిల్స్ కూడా ఈచ్ అదర్ ఒకదానికొకటి టచ్ అవుతుందని మనం ప్రూవ్ చేయాలి. అండ్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి అండ్ కామన్ ట్యాంజెంట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం కామన్ ట్యాంజెంట్ కూడా మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన ఈక్వేషన్ ఏంటి మనకి సొల్యూషన్లో S1 ఎంత ఇచ్చాడు మనకి, S1 ఈజ్ ఈక్వల్ టు x స్క్వేర్ ప్లస్ y స్క్వేర్ మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12. సెకండ్ ఈక్వేషన్ ఏంటి, S2 ఈజ్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు మనకి, x స్క్వేర్ y స్క్వేర్ ప్లస్ 6x ప్లస్ 18y ప్లస్ 26. ఈ విధంగా చేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు మనకి C1 ఫైండ్ అవుట్ చేయాలి. C1 అంటే ఈ సర్కిల్ S1 సర్కిల్కి సెంటర్ C1. ఓకేనా? ఏమవుతుంది, ఇది మైనస్ ఆఫ్ g/2 అంతేనా? అంటే దీన్ని మైనస్ ఆఫ్ మైనస్ 4/2 చేయండి, కామా మైనస్ ఆఫ్ మైనస్ 6/2. 2తో డివిజన్ చేయాలి, ఇచ్చిన దాన్ని 2తో డివిజన్ చేయాలి అండ్ ఒక మైనస్తో మల్టిప్లై చేయాలి. అప్పుడు ఇది ఏమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఎన్నిసార్లు 2 టైమ్స్ కాబట్టి 2, ఇది మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇది 2, 3. C1 ఎంత వచ్చింది,
C1 ఎంత 2,3 రైటా. ఇప్పుడు R1 అంటే రేడియస్కి మన ఫార్ములా ఏంటి, G² + F² - C √, అంటే G అంటే ఎంత అక్కడ -2 -G, ఇది G, ఇది -G -F, ఇది సెంటర్ అంటే -G -F కదా. G అంటే -G అంటే దీన్ని పెట్టినా పర్లేదు, డైరెక్ట్గా 2² చేసినా పర్లేదు. -G² -3² - C అంటే ఎంత అక్కడ -12, -(-) +12 √, ఇది ఎంత అవుతుంది 4 + 9 + 12, ఇది ఎంత √25, అంటే R1 = ఎంత 5, R1 = 5, C1 = ఎంత 2,3. అలాగే దీనికి సెంటర్ 2 ఫైండ్ అవుట్ చేయండి. 2 ఫైండ్ అవుట్ చేస్తే -6/2, -18/2. ఒక మైనస్తో మల్టిప్లై చేయాలి, 2తో డివిజన్ చేయాలని చెప్పాను కదా. ఇదేమవుతుంది -3 -9, ఇది C2. ఓకేనా. అండ్ R2 ఎంత అవుతుంది, సేమ్ G² + F² - C √. ఇక్కడ G ఎంత అవుతుంది 3, -G కదా, ఇది -G అంటే G అంటే ఇప్పుడు ఎంత 3 3² + 9 - C ఎంత 26, ఈ ఈక్వేషన్లో C. ఓకేనా. ఇది 9 81 - 26 అంటే 90 - 26 ఎంత అవుతుంది 64, దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 8. R2 = ఎంత 8. ఓకేనా. ఇప్పుడు C1 C2 ఫైండ్ అవుట్ చేయండి. C1 C2 అంటే C1 పాయింట్ అంటే సెంటర్కి ఈ సెంటర్కి మధ్య డిస్టెన్స్ ఫార్ములా మనకు తెలియదు కదా, x1 - x2 2, y1 - y2 2. x1 y1 x2 y2 అనుకోండి, x1 - -3 2 ప్లస్ y1 - y2 3 -9 2. ఇది ఎంత అవుతుంది 2 -(-) +5, 2 + 3 5, 5² అంటే ఎంత 25 ప్లస్ -(-) +3 + 9 12, 12² అంటే ఎంత 144, ఇది నథింగ్ బట్ ఎంత 169. 169కి √ ఎంత 13. అలాగే R1 + R2 = 5 + 8, దట్ ఈజ్ ఈక్వల్ టు 13. R1 + R2 ఎంత వచ్చింది 13. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ టైప్ క్వశ్చన్లు చేసినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం C1 C2 ఫైండ్ అవుట్ చేయాలి, R1 R2 ఫైండ్ అవుట్ చేయాలి, C1 C2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి, అండ్ R1 + R2 వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అప్పుడు మనం చెక్ చేయాలి. ఎందుకని ఇవన్నీ ఫైండ్ అవుట్ చేస్తాము నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టచ్ ఈచ్ అదర్, సో దట్ ది 2 సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ అని చెప్పేసి అన్నాడంటే అర్థం ఏంటంటే C1 C2 అంటే ఏంటి, ద డిస్టెన్స్ బిట్వీన్ ది సెంటర్స్ ఆఫ్ ది గివెన్ 2 సర్కిల్స్. అంతేనా. ఎందుకు మనం C1 C2లను R1 R2లు ఎందుకు ఫైండ్ అవుట్ చేస్తున్నాం, ఇలా ఉందనుకోండి, ఈ 2 సర్కిల్స్ అనుకుందాం, ఇది C1 అనుకోండి, ఇది C2 అనుకోండి, లేదంటే ఇది సర్కిల్ ఎక్స్టర్నల్ టచ్, ఈ విధంగా ఈ 2 ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటున్నాయి అనుకోండి. ఎక్స్టర్నల్ అంటే ఒకదానికొకటి బయట టచ్ చేసుకుంటున్నాయి, ఇది C2. ఈ C1 C2 డిస్టెన్స్ చూడండి, C1 C2 డిస్టెన్స్ ఏంటి, ఇది అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత, ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఇది R1, రేడియస్ 1గా, ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత R2. ఓకేనా. ఇప్పుడు ఈ C1 C2 డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు R1 + R2 అయితే
ఈ రెండింటికి ఈక్వల్ C1 C2 డిస్టెన్స్ R1 ప్లస్ R2కి ఈక్వల్ కదా. ఇక్కడ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత ఉందో ఇక్కడ నుంచి ఇక్కడికి అంతే డిస్టెన్స్ ఉంది. ఐ మీన్ ఇక్కడ నుంచి ఇక్కడికి అంటే C1 నుంచి C2కి ఎంత దూరం ఉందో ఈ రెండింటిని రేడియస్ని యాడ్ చేసినా కానీ సేమ్ అదే డిస్టెన్స్ రావాలి. ఈ విధంగా ఈ కండిషన్ సాటిస్ఫై అయితే C1 C2 R1 ప్లస్ R2 అయితే సర్కిల్స్ రెండు కూడా ఎక్స్టర్నల్గా టచ్ చేసుకుంటాయి. టచింగ్ ఎక్స్టర్నల్లీ ఈ విధంగా. అర్థమవుతుందా? ఇది ఫస్ట్ కేసు అనుకోండి. ఈ C1 C2లో R1 ప్లస్ R2 ఎందుకు ఫైండ్ అవుట్ చేయడానికి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇది. అదే కాకుండా ఈ సర్కిల్స్ ఈ విధంగా దూరంగా ఉన్నాయనుకోండి, ఈ విధంగా దూరంగా ఉన్నాయనుకోండి, ఇది C1 ఇది C2, ఫర్ ఎగ్జాంపుల్ ఇది C2 అనుకోండి. ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ C1 C2 డిస్టెన్స్ ఇక్కడి నుంచి R1 డిస్టెన్స్ అనుకోండి, ఇక్కడి నుంచి ఇది R2 డిస్టెన్స్. ఇది ఏమవుతుంది? C1 C2 డిస్టెన్స్ R1 ప్లస్ R2 కంటే ఏముంది ఎక్కువ ఉంది. R1 ప్లస్ R2 ఇక్కడి నుంచి ఇక్కడికి ఈ డిస్టెన్సే. బట్ C1 C2 ఈ R1 ప్లస్ R2 కంటే ఎక్కువ ఉంది. కాబట్టి అటువంటి ఈ కండిషన్లో రెండు సర్కిల్స్ టచ్ చేసుకోవు, రెండు దూరంగా ఉంటాయని అర్థం. అర్థమవుతుందా? ఇదొకటి చాలా జాగ్రత్తగా గమనించాలి. అండ్ ఇంకో కేసు ఏంటంటే ఒక సర్కిల్ ఇలా ఉండి ఇంకో సర్కిల్ ఇంటర్నల్గా టచ్ చేసుకుంటున్నాయి అనుకోండి. ఈ రెండు ఇంటర్నల్గా అంటే లోపల టచ్ చేసుకుంటున్నాయి. ఇది C2 ఇది C1. ఈ C1 నుంచి C2 డిస్టెన్స్ ఉంది కదా, ఇది ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఇక్కడి నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎంత? ఇది R2, ఎందుకని ఇది సర్కిల్ 2 కాబట్టి. ఇక్కడి నుంచి ఇక్కడ డిస్టెన్స్ ఎంత? ఇది R1. అంటే C1 C2 డిస్టెన్స్ చూడండి, R1 మైనస్ R2 అయింది, అంతేనా? C1 C2 ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ R1 మైనస్ R2. అంటే ఒకసారి R1 పెద్దదవచ్చు, ఒకసారి R1 చిన్నదవచ్చు, కాబట్టి మోడ్ యూజ్ చేయాలన్నమాట. ఓకేనా? ఓకే, ఇది ఏమవుతుంది? ఇక్కడి నుంచి ఇక్కడికి మొత్తం 6, కానీ C1 C2 డిస్టెన్స్ చూడండి, ఈ R1లోంచి R2 తగ్గుతుందంటే C1 C2 ఈజ్ ఈక్వల్ టు మోడ్ ఆఫ్ ఈ R1లోంచి R2 తీసేయాలి, R1 మైనస్ R2. అర్థమవుతుందా? ఓకేనా? కాబట్టి C1 C2 ఈజ్ ఈక్వల్ టు మోడ్ R1 మైనస్ R2 అవుతుంది. ఈ విధమైన కండిషన్ వచ్చినప్పుడు ఏంటంటే ఈ రెండు సర్కిల్స్ 2 కూడా ఇంటర్నల్గా టచ్ అవుతాయి. అర్థమవుతుందా? షో దట్ ది సర్కిల్స్ టచ్ ఈచ్ అదర్ అని చెప్పేసి అన్నాడు. కాబట్టి ఈ ఏ కండిషన్ సాటిస్ఫాక్షన్ చేస్తుందో చూడాలి, చెక్ చేయాలి అంటే మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాలి? C1 C2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే సెంటర్ C1 నుంచి సెంటర్ C2కి డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత రేడియస్లు ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఆ రెండింటిని యాడ్ చేసి అప్పుడు ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుందో అది చెక్ చేయాలి. ఇక్కడ ఏమవుతుంది? దేర్ఫోర్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు R1 ప్లస్ R2. ఈ కండిషన్ రెండు కూడా 13 కదా, ఇది 13 వచ్చింది, ఇది 13 వచ్చిందంటే ఏ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది? ఈ ఫస్ట్ కండిషన్ సాటిస్ఫై చేస్తుంది. హెన్స్ గివెన్ సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ externally. Then C1 C2 then ఎక్స్టర్నల్ అనుకోండి, అదో స్టేట్మెంట్ రాసుకోండి. తర్వాత నెక్స్ట్ పాయింట్ ఇక్కడ రాయండి. లెట్ Px, y be the point of contact and it divides C1 C2 in the ratio R1 is to R2 internally.
ఈ పాయింట్ చాలా చాలా ఇంపార్టెంట్, ఇది రాయాలి జాగ్రత్తగా, కంపల్సరీ రాయాల్సిందే. గివెన్ సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్లీ. ఆడ మనం ఏం చేయాలంటే షో దట్ అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఆ రెండు కూడా టచ్ ఈచ్ అదర్ ఎక్స్టర్నల్ అని చెప్పేసి ప్రూవ్ చేసాం బై దిస్ కండిషన్. తర్వాత ఏం చేయమన్నాడు, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ మనం ఏమనుకున్నాం, పి. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఫైండ్ అవుట్ చేయాలి. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నథింగ్ బట్ అది మనకి ఏ విధంగా వస్తుంది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ఈ రెండు కూడా ఎలాగ ఎక్స్టర్నల్గా టచ్ అవుతున్నాయి కదా, ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. దీన్ని ఏమనుకున్నాం మనం, పి అనుకున్నాం. మరి ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది మనకు కావాలి అంటే ఏ విధంగా వస్తుంది, ఈ C1 C2ని కలిపేటువంటి లైన్ సెగ్మెంట్ ఉంది కదా, ఆ లైన్ సెగ్మెంట్ని ఇది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. పి పాయింట్ ఇక్కడ ఉంది. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నథింగ్ బట్ ఏంటి, ఈ రెండు ఎక్కడైతే టచ్ అవుతున్నాయి సర్కిల్స్ దాన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అంటాం. ఆ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ కరెక్ట్గా ఈ C1 C2 లైన్ సెగ్మెంట్ని జాయిన్ చేసే లైన్ సెగ్మెంట్ని ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది, R1:R2 రేషియోలో డివైడ్ చేస్తుంది. మనం ఇంటర్నల్ డివిజన్ ఫస్ట్ ఇయర్లో చదువుకున్న ఇంటర్నల్ డివిజన్ యూజ్ చేసుకొని మనం C1 C2ని PX,Y కోఆర్డినేట్స్ని మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఈ విధంగా PXY = R1x2 + R2x1 / R1 + R2. అక్కడ మనం ఫస్ట్ ఇయర్లో చదువుకుంది ఏంటి, M1 M2, M1x2 + M2x1 / M1 + M2 అని చదువుకున్నాం అన్నా. R1x2 + R2x1 / R1 + R2 అండ్ R1y2 + R2y1 / R1 + R2. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా యూజ్ చేసి మనం ఏం చేస్తాం, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ను ఫైండ్ అవుట్ చేస్తాం. ఇక్కడ x1 x2 అంటే ఏంటి, ఇక్కడ సెంటర్స్ ఇవి మనకి తెలుసు కదా C1 C2లో, అవే C1ని x1 y1 C2ని x2 y2 అనుకుంటే అవే మనకి x1 y1 x2 y2 కింద మనం యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ. సో ఒకసారి రాసుకోండి, C1 ఎంత వచ్చింది మనకి, C1 2, 3 -3, -9. C2 -3, -9 and R1 = 5, R2 = 8. ఇప్పుడు PX,Y = పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ PX,Y = ఇది x1 ఇది y1 అనుకోండి, ఇది x2 ఇది y2 అనుకోండి. R1 అంటే 5 × R1 x2 అంటే ఇది -3 ప్లస్ R2 x1 అంటే 2 బై R1 + R2 5 + 8 R1 y2 -9 ప్లస్ R2 y1 అంటే 3 బై 5 + 8. ఇది పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఏమొచ్చిందో చూద్దాం. 3 × 5 అంతా -15 ప్లస్ 8 × 2 = 16 బై ఇది అంతా 13. తర్వాత ఇది -45 ప్లస్ 8 × 3 = 24 ప్లస్ 13 దట్ ఈజ్ ఈక్వల్ టు -6 -15 + 16 అంటే ఎంత అవుతుంది, 1 బై 13 ఇది -21 బై 13 1 బై 13 దిస్ ఈజ్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఇది, ఓకేనా. ఇప్పుడు అదే కాకుండా ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ కూడా ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ at P 1/13, -1/13 ఈజ్, ఇది సింపుల్గా ఫార్ములా ఏంటంటే పాయింట్ ఆఫ్ ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ ఈజ్ ఈక్వల్ టు
S1 మైనస్ S2 అంతే, సింపుల్. ఇది ఈ ఫార్ములా చాలా సింపుల్. ఇది అంటే కామన్ ట్యాంజెంట్ అంటే ఏది, ఇది ఈ రెండింటికి టచ్ అవుతుంది కదా, ఎక్స్టర్నల్ టచ్ అవుతున్నాయి కదా, ఈ రెండింటికి ఈ విధంగా లైన్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ నుంచి మనం డ్రా చేస్తే, ఇది పీ కదా, డ్రా చేస్తే ఈ లైన్ ఏంటిది ట్యాంజెంట్. ఎందుకని దీన్ని ఫస్ట్ సర్కిల్ని టచ్ చేస్తుంది, సెకండ్ సర్కిల్ని టచ్ చేస్తుంది. ఇది అంటే ఇది నథింగ్ బట్ ఏంటి ట్యాంజెంట్ టు ది ఫస్ట్ సర్కిల్ అండ్ ఆల్సో ట్యాంజెంట్ టు ది సెకండ్ సర్కిల్ కూడా. కాబట్టి ఈ రెండింటికి కూడా ఇదేంటి కామన్గా ట్యాంజెంట్. ఇది దట్ మీన్స్ ఇది కామన్ ట్యాంజెంట్ ఫర్ ది టూ సర్కిల్స్. కాబట్టి ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్ సింపుల్గా S1 మైనస్ S2 చేయండి. S1 మైనస్ S2 అంటే మనకి సర్కిల్ 1లోంచి సర్కిల్ 2ని సబ్ట్రాక్ట్ చేస్తే డైరెక్ట్గా మనకి ఈ కామన్ ట్యాంజెంట్ వస్తుంది. దీని ఎక్స్ప్లెనేషన్ కూడా నేను ఈ ఈక్వేషన్ ఎలాగొచ్చిందన్నది నేను తర్వాత ఫార్ములా ప్రూఫ్లో నేను డిస్కస్ చేస్తాను దీని గురించి, ఓకేనా. ఇప్పుడు మనకి S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు S1 ఎంత మనకి ఏమిచ్చాడు, S1 x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 మైనస్ x² ప్లస్ y² x² ప్లస్ y² प्लस 6x प्लस 18y प्लस 26 అర్థమవుతుందా. S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫార్ములా దీన్ని. S1 మైనస్ S2 ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని ఈజ్ ఈక్వల్ టు 0 చేయండి. దిస్ ఎంప్లాయిస్ ఇది ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఎంప్లాయిస్ ఇది ఏమవుతుంది, x² ప్లస్ y² మైనస్ 4x మైనస్ 6y మైనస్ 12 మైనస్ x² మైనస్ y² మైనస్ 6x మైనస్ 18y మైనస్ 26 ఈజ్ ఈక్వల్ టు 0. ప్లస్ x² ప్లస్ y² మైనస్ x² మైనస్ స్క్వేర్ క్యాన్సిల్. మైనస్ 6x మైనస్ 4x ఎంత అవుతుంది, మైనస్ 10x 6y మైనస్ 24y 38 ప్లస్ 38 ఈజ్ ఈక్వల్ టు 0. టూ క్యాన్సిల్ అవుతుంది, మైనస్ 2 5x ప్లస్ 12y ఇది మైనస్ 38 ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 0. ఫైవ్ ఎక్స్ ప్లస్ 12y ప్లస్ 19 ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేంటిది కామన్ ట్యాంజెంట్, ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ కామన్ ట్యాంజెంట్. ఓకే, ఇది క్వశ్చన్ నెంబర్ 6. అలాగే క్వశ్చన్ నెంబర్ 7 ఇది కూడా త్రిబుల్ స్టార్ క్వశ్చన్. ఇది క్వశ్చన్ నెంబర్ 7 అంటే షో దట్ ది సర్కిల్స్ x² ప్లస్ y² మైనస్ 6x మైనస్ 9y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. x² ప్లస్ y² మైనస్ 6x minus 9y plus 13 is equal to 0 and x² plus y² minus 2x x² plus y² minus 2x minus 16y
ఈజ్ ఈక్వల్ టు 0, touch each other, also find the point of contact, and a common tangent at this point of contact. Solution. Same question kada. Given equations of circles are S1 is equal to x square plus y square minus 6x minus 9y plus 13, and S2 is equal to x square plus y square minus 2x minus 16y. ఓకేనా? దేనికి దానికి C1 C2లో R1 R2లో ఫైండ్ అవుట్ చేసేయండి. S1 ఈజ్ ఈక్వల్ టు ఫస్ట్ ఏంటి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 6x మైనస్ 9y ప్లస్ 13. అలాగే S2 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ మైనస్ 16y. ఇక్కడ C1 ఎంత అవుతుంది, C1 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 6/2 మైనస్ 9/2 కామా అంటే అవుతుంది ఇది 3, ఇది 9/2. సెంటర్ C1 వచ్చింది మనకి. అలాగే R1 ఎలా వస్తుంది, R1 ఫార్ములా అంటే G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C. ఇక్కడ G అంటే -3 హోల్ స్క్వేర్ ప్లస్ మైనస్ 9/2 హోల్ స్క్వేర్ మైనస్ C అంటే 13. 9 ప్లస్ 81/4 మైనస్ 13. 4 ఎల్సిఎం అయితే 36, 81 మైనస్ 52/4 స్క్వేర్ రూట్ ఆఫ్ 81 మైనస్ 52 అంటే ఎంత అవుతుంది, 81 మైనస్ 52 28, 29 36 ఎంత అవుతుంది, 29. రూట్ 65/2. ఇది R1 ఈజ్ ఈక్వల్ టు ఇది 0 పెట్టండి, ఇది 0 పెట్టండి. అలాగే C2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, C2 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2/2 కామా మైనస్ 16/2. ఇదేమవుతుంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 ఆన్సర్ 1 టైం. అలాగే ఇదంతా మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 is 16లో 8 టైమ్స్. ఇది C2 ఈజ్ ఈక్వల్ టు ఎంత, 1,8 వచ్చింది. ఇప్పుడు R2 ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, R2 ఈజ్ ఈక్వల్ టు G స్క్వేర్ ప్లస్ F స్క్వేర్ మైనస్ C అంటే మైనస్ G మైనస్ F. G అంటే ఎంత అవుతుంది ఇప్పుడు -1 హోల్ స్క్వేర్ ప్లస్ -8 హోల్ స్క్వేర్ మైనస్ ఇక్కడ C టర్మ్ లేదు, కాన్స్టెంట్ టర్మ్ లేదంటే 0. ఇది ఎంత అవుతుంది, 1 ప్లస్ 64 స్క్వేర్ రూట్ ఆఫ్ ఇదేమవుతుంది రూట్ 65. R2 ఈజ్ ఈక్వల్
C1 C2 డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. తర్వాత C1 C2 ఈజ్ ఈక్వల్ టు x1 మైనస్ x2 హోల్ స్క్వేర్. x1 మైనస్ x2 అంటే 3 మైనస్ 1 హోల్ స్క్వేర్. y1 మైనస్ y2 9/2 మైనస్ 8 హోల్ స్క్వేర్. ఇదంతా 2 స్క్వేర్ ప్లస్ ఇదంతా అవుతుంది 9 మైనస్ 16. 9 మైనస్ 16 అంటే మైనస్ 7. మైనస్ 7/2 హోల్ స్క్వేర్. ఇది నథింగ్ బట్ అంటే 4 ప్లస్ 49/4. 4 just 16 ప్లస్ 14 అంతా 65/2 రూట్ 65/2. సరే C1 C2 రూట్ 65/2. ఇదంతా అవుతుంది రూట్ 65/2. అలాగే R1 మైనస్ R2 మాడ్ R1 మైనస్ R2 ఫైండ్ అవుట్ చేయండి. R1 ఎంత అవుతుంది రూట్ 65/2 మైనస్ రూట్ 65. ఇదేమవుతుంది రూట్ 65 మైనస్ 2 రూట్ 65/2. ఇది నథింగ్ బట్ ఎంత మైనస్ రూట్ 65/2. ఇక్కడ మాడ్ ఉంది, మాడ్ ఉంది కాబట్టి ఇదండి రూట్ 65/2. R1 మైనస్ R2 మాడ్. C1 C2 ఎంత వచ్చింది మనకి? C1 C2 రూట్ 65/2 వచ్చింది. అలాగే R1 మైనస్ మాడ్ R1 మైనస్ R2 కూడా రూట్ 65/2 వచ్చిందంటే దేర్ఫోర్ C1 C2 ఈజ్ ఈక్వల్ టు మాడ్ R1 మైనస్ R2. అర్థమవుతుందా? హెన్స్ సర్కిల్స్ ఇందాక చెప్పాను కదా కండిషను, ఈ రెండు కూడా సర్కిల్స్ ఎలాగ ఉండాలి? ఇంటర్నల్గా టచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంటర్నల్గా టచ్ చేయాలి. ఇక్కడ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఉండదు. అర్థమైందా? ఇది C1 ఇది C2. ఈ రెండింటిని జాయిన్ చేసి లైన్ సెగ్మెంట్ని ఇది జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేస్తే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఎక్స్టర్నల్గా డివిజన్ చేస్తుంది, ఎక్స్టర్నల్గా డివైడ్ చేస్తుంది. ఇక్కడ ఏమి రాయండి? స్టేట్మెంట్ ఇందాకట్లో రాయండి. హెన్స్ 2 సర్కిల్స్ ఆర్ టచ్ ఈచ్ అదర్ internally and let Px, y be the point of contact. It divides C1 C2 in the ratio 1:2 externally. ఇక్కడ మీరు జాగ్రత్త ఇక్కడ చేసేయండి. R1:R2 ఈజ్ ఈక్వల్ టు R1 ఎంత వచ్చింది మనకి? R1 రూట్ 60/2 రూట్ 65. R1:R2 ఎంత? రూట్ 65/2 రూట్ 65. అంటే ఇది నథింగ్ బట్ R1:R2 ఈజ్ ఈక్వల్ టు 1:2. R1/R2 చేయండి. R1/R2 ఈజ్ ఈక్వల్ టు రూట్ 65/2 బై రూట్ 65. రెసిప్రోకల్ అవుతుంది కదా ఇది. రూట్ 65/2 ఇంటూ 1/రూట్ 65. రూట్ 65 క్యాన్సిల్ అయితే 1/2. R1/R2 ఈజ్ ఈక్వల్ టు 1/2 అంటే నథింగ్ బట్ ఏంటి? R1:R2 అంటే 1:2 అన్నది. ఓకేనా? ఈ విధంగా మనకి 1:2 రేషియోలో అది డివైడ్ చేస్తుంది. సో
ఎక్స్టర్నల్ డివిజన్కి మనకు ఫార్ములా తెలుసు కదా, ఎక్స్టర్నల్ డివిజన్ px, y ఈజ్ ఈక్వల్ టు r2x1 మైనస్ r1x2. r1x2 minus r2x1 by r1 minus r2 comma r1y2 minus r2y1 by r1 minus r2. ఇది ఫార్ములా. p కోఆర్డినేట్స్ ఫార్ములా ఇది. ఆ ఫార్ములా యూజ్ చేసుకొని p x, y ఈజ్ ఈక్వల్ టు r1y2. ఇక్కడ c1 c2లు కూడా రాసుకోవట్లేదండి. c1 ఈజ్ ఈక్వల్ టు c2 ఈజ్ ఈక్వల్ టు r1 ఈజ్ ఈక్వల్ టు r2 ఈజ్ r1 అంతా √65/2, r2 అంతా రేషియోలు రాసుకోండి. r1:r2 ఈజ్ ఈక్వల్ టు 1:2. c1 ఎంత మనకి, సెంటర్ c1 ఎంత వచ్చింది, సెంటర్ c1 3/9/2 1,8. త్రీ కామా 9/2, c2 1,8. ఇప్పుడు px కోఆర్డినేట్స్ అంటే r1x2, r1 ఇక్కడ ఎంత 1, r1 x2 అంటే 1 మైనస్ r2x1, r2 అంటే 2, x1 అంటే 3 మైనస్ 1 మైనస్ 2 కామా r1 ఇంటూ 1, r1y2 8 మైనస్ r2 2 ఇంటూ 9/2 బై 1 మైనస్ 2. ఓకేనా, దిస్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 6 బై 1 మైనస్ 2 అంటే -1 కామా 8, ఈ 2 క్యాన్సిల్ అయిపోతే 9, 8 మైనస్ 9 బై -1. ఇది ఎంత అవుతుంది, -5 బై -1 అంత 5. ఇది ఎంత అవుతుంది, 8 మైనస్ 9 అంటే -1, -1 బై 1 అంటే 5 కదా. px, y ఇదేంటిది, పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ 5,1. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ at p 5,1 ఈజ్, రెండు సర్కిల్స్ని s1 మైనస్ s2 ఈజ్ ఈక్వల్ టు 0. ఇది ఫార్ములా. s1 మైనస్ s2 ఈజ్ ఈక్వల్ టు 0. s1 ఏమి ఇచ్చాడు మనకి, ఈక్వేషన్ నెంబర్ 1 x² + y² మైనస్ 6x మైనస్ 9y ప్లస్ 13 మైనస్ s2 x² + y² x² + y² మైనస్ 2x మైనస్ 16y ఈజ్ ఈక్వల్ టు 0. దీన్ని సింప్లిఫై చేయండి. x² + y² మైనస్ 6x మైనస్ 9y ప్లస్ 13 మైనస్తో మల్టిప్లై చేస్తే -x² మైనస్ y² ప్లస్ 2x ప్లస్ 16y ఈజ్ ఈక్వల్ టు 0. x² y² క్యాన్సిల్. మైనస్ 6x అంటే -4x, మైనస్ 6x ప్లస్ 2x అంత -4x, మైనస్ 9y ప్లస్ 16y అంటే ప్లస్ 7y ప్లస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. -1 ఒకటి కామన్ తీసేయండి, 4x మైనస్ 7y మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. దిస్ ఈజ్ ద రిక్వైర్డ్ ఆన్సర్. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్. ఈక్వేషన్ ఆఫ్ కామన్ టాంజెంట్ 4x మైనస్ 7y మైనస్ 13 ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా, ఇది 7th క్వశ్చన్.